ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సజీవుడైన దేవుని నామంలో ప్రియులైన మీ అందరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. పాస్టమ్మ గారు, నేను మరి ఈ రాత్రి వేళలో దేవుడు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి, ఈ వర్తమానాన్ని మీ వద్దకు తీసుకురావడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి ఆయనకే నిరంతరము స్తుతి స్తోత్రములు చెల్లింపబద్ధులమై ఉంటున్నాం. మీ అందరూ మా కొరకు ప్రార్థన చేస్తున్నారని నమ్ముతున్నాం. అలాగే మీ కొరకు మేము కూడా, అంటే ఎవరు చూస్తున్నారో మాకు తెలియదు, ఎంతమంది చూస్తున్నారో మాకు తెలియదు, కానీ ఎవరు చూస్తారో వారిని ఖచ్చితంగా వారిని ఆశీర్వదించు ప్రభా తండ్రి, వారిని దర్శించు ప్రభా, నీ పరలోకపు ఆశీర్వాదాలు వారికి దయచేయ ప్రభా అని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాం. మరి ఈ చిన్ని ప్రయత్నం ద్వారా దేవుడు తప్పక అనేక మంది హృదయాలను వెలిగించాలని, కృప చూపాలని, ఆయన ఆత్మకార్యము జరగాలని పరిశుద్ధ లేఖనాలను ప్రతిదినము ఎంతో కొంత మేర మనం దేవుని సముఖంలో చేరి ఆయన్ని స్తుతిస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానించుకుంటూ పోతే మనకు కొంతకాలానికి దేవుని కృపలో కొంత ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను నమ్మి ప్రార్థన పూర్వకంగా పాస్టమ్మ గారు, నేను మరి ఈ రీతిగా కార్యాన్ని చేస్తున్నాం. మీరందరూ బాగున్నారా? మీరు బాగుండాలని హృదయపూర్వకంగా యేసయ్య నామంలో కోరుకుంటున్నాం. పిల్లారా, ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ఏ విషయమై మనం ధ్యానించబోతున్నాము అనే ప్రశ్న వచ్చింది. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి తలంపు మన దేవుని యొక్క గొప్పతనము, ఆయన కృప, దాని గురించే మాట్లాడుకుంటాం. ఎప్పుడైనా ఎంత ఆయన్ని తలంచినా, ఆయన వాక్యాన్ని ఎంత ధ్యానించినా ఎంతో ఉంటుంది మిగిలి. మనం పరిపూర్ణుడైన పరిశుద్ధుడైన మన దేవుని ఎదుటకు మనం వెళ్ళినప్పుడు మనం పరిపూర్ణంగా మార్చివేయబడతాము. క్రీస్తు ప్రభువుకు సమరూపములోనికి మనం మార్చబడుతూ ఉంటాం. అనుదినము ఆయన మనలో తన ఆత్మకార్యం జరిగించాలని ఆయన కోరుకుంటున్నారు. అట్టి మనలో మార్పు, ఆయనను పోలిన పోలిక మనకు రావడానికి పరిశుద్ధ లేఖనం యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంది. కనుక రాత్రి వేళలో మన దేవుడు సజీవుడు అనేటువంటి తలంపు మీద నేను మీతో సాధ్యమైనంత క్లుప్తంగా అనుకుంటున్నాం. కానీ ఎప్పుడు మినిమం 1 hour అవుతుంది. అంతా కూడా కాకూడదు ప్రభా, నీవే కృపతో మాకు నైపుణ్యం ఇవ్వు, తెలివితేటలు ఇవ్వయా, మాటలకు సంక్షిప్తంగా మాట్లాడడానికి శక్తి ఇవ్వయని ప్రార్థన చేస్తున్నాం. దయచేసి మీరందరూ కూడా తప్పక ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పాస్టమ్మ గారు, పుష్పకుమార్ గారు, నేను ఇప్పుడు ప్రార్థనలో నడిపించిన తర్వాత క్లుప్తంగా 1 నిమిషం వెంటనే దేవుని వాక్యంలోకి మనం వెళదాం. ప్రార్థన. సజీవుడు అయిన మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, నీ బిడ్డలమైన మేము నీ పరిశుద్ధ వాక్యాన్ని, అయ్యా నీ గొప్పతనాన్ని, నీ ఔన్నత్యాన్ని, నీ యొక్క సజీవమైన నీ శక్తిని మేము తలపోసుకుంటూ నీ పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానిస్తూ నీ తరుణంలో నీవే మా అంతరంగంలో వెలుగు కలిగించి పరిశుద్ధపరచుకొని మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించి ఆత్మ సంబంధమైన వెలుగుతో మా హృదయాలు ప్రకాశించినట్లు, మా ముఖములు వెలుగునట్లు, మా జీవితాలు క్రీస్తు ప్రభు యొక్క వెలుగులో సాగిపోయినట్లు సహాయం చేయం. ఎవరైతే నీ బిడ్డలు, మా ప్రియ సహోదరులు, సహోదరీలు, కుమార్తెలు, చిన్న బిడ్డలు ఎవరు చూసినా, ఏ ఉద్దేశంతో వారు చూసినా, మేమైతే లోపము లేని వారము కాము గాని నీవు అత్యంత పరిశుద్ధుడు గనుక నీ పరిశుద్ధతలో నుండి వాక్కును పంపించి మా హృదయాంతరంగాన్ని వెలిగించి నీవే నీ బిడ్డలతో ముచ్చటించి సంభాషించి వాక్యం మీరు వివరించుమని, కేవలం మమ్మల్ని నీ పనిముట్లుగా వాడుకొని శిలువచాటు మమ్మల్ని మరుగుపరిచి నీవే ప్రత్యక్షమై ఈ కార్యములన్నీ నీ బిడ్డల ద్వారా అల్పదాసుల ద్వారా కార్యములు జరిగించుకుని మహిమ పొందమని, జీవం కలిగిన యేసు పరిశుద్ధ నామంలో బిడ్డలను దర్శించమని, దీవించమని, సహాయం చేయమని యేసునామంలో నీ ప్రార్థనా మనవులు మీకు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఎంతో సంతోషంగా ఉందండి. ఏం ఉన్నా లేకపోయినా భూమి మీద దేవుని యొక్క వాక్యము అనే ఒక గొప్ప ఐశ్వర్యము దేవుడు మనకు అందించున్నారు. మన బ్రతుకులు ప్రభు అయిన క్రీస్తునందు మనము మేలుకరంగా పరిణమించాలని, మనం వెలుగులో నడవాలని, ఆశీర్వాదం మనం స్వతంత్రించుకోవాలని, అంతేకాకుండా మనను బట్టి అనేక మంది యేసయ్య బిడ్డలుగా జీవించాలని
మనను బట్టి, మన సాక్ష్యమును బట్టి, మన యొక్క పద్ధతులను బట్టి, మన ఆలోచించే ఆలోచన విధానమును బట్టి అనేక మంది ప్రభు యొక్క మహిమాన్వితమైన ఆయన ప్రణాళికలో ప్రవేశించాలని దేవుడు కోరుకుంటున్నారు. ఈ రోజున పిల్లరా, మన దేవుడు సజీవుడు అని చెప్తూ ఉన్నాను కదా నేను ఇప్పుడు తలంపు 10. కనుక 1వ రాజుల గ్రంథము పాస్టర్మ గారు 18వ అధ్యాయము 15వ వచనం చదవాలని నేను కోరుతున్నాను. కొంచెం వెలుతురు పర్లేదా అమ్మా? ఓకే. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 15వ వచనం చదవండి. 1 Kings chapter 18 and verse number 15. లేకపోతే నేను చదువుతున్నాను. ఏలియా ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నిజముగా ఈ దినమున నేను అహాబును దర్శించుదునని చెప్పుచున్నానను. 16వ వచనం. అంతటా ఓబద్య అహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానమును తెలియజేయగా ఏలియాను కలుసుకొనుటకై ఆహాబు బయలుదేరాను. 17వ వచనం. ఆహాబు ఏలియాను చూచి, ఇది బాగా గమనించండి శ్రద్ధతో, ఆహాబు ఏలియాను చూసి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడా, వాడవు నీవే కావా అని అతనితో అనగా, అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను ఇశ్రాయేలు వారిని యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. హల్లెలూయా. అతను ఎవరితో మాట్లాడుతున్నాడు? సాక్షాత్తు ఏ రాజైతే ఆ యొక్క దేవుని అధికారమును బట్టి, ఆదేశమును బట్టి, ఆయన రాజదండము కలిగిన వ్యక్తి, తన ప్రజలపైన ఒక అధికారిగా, ఒక రాజుగా ఆయన నిలువబెట్టాడు దేవుడు. అధికారం అంతా కూడా దేవుడు ఇచ్చేదే. మరి ఆ అధికారమును కలిగిన ఒక వ్యక్తి ఇప్పుడు రాజు ఏలియాను పట్టుకొని, నీవు ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడవు నీవే కావాయని అతనితో అన్నాడు. దానికి వెంటనే జవాబు, నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ రోజున మనం ఆలోచన చేస్తే అధికారము కలిగిన రాజులు, ప్రభుత్వము చేయు ప్రభువులు, రాజదండమును చేతిలో పట్టుకొని ఎంతో అధికారము, దర్పము కలిగిన వ్యక్తులు దేవుని దాసులను పట్టుకొని, ప్రవక్తను పట్టుకొని, నీ వలననే ఇశ్రాయేలు శ్రమ పెట్టబడుతున్నారని చెబుతున్నాడు. అది అవాస్తవికమైనటువంటి ఆరోపణ. అయితే దైవజనులు ఎప్పటికి కూడా భయపడరు. ఆయన వెంటనే ఏమని జవాబిచ్చాడు? ప్రవక్త అయిన ఏలియా, నేను కాను, అందుకు అతడు, నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారు ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. ఎంత యాప్ట్గా, ఎగ్జాక్ట్గా, ఫెయిత్ఫుల్గా ఆ వ్యక్తిలో ఉన్న బలహీనతను దేవుని దాసుడైన ప్రవక్త అయిన ఏలియా నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా ఆ వాస్తవిక సత్యాన్ని రాజుకు ముఖంలోనే, నేను కానయ్యా, నీవే ఆ వ్యక్తివి, ఇశ్రాయేలు వారిని, దేవుని ప్రజలను బాధ పెట్టువాడవు నీవు.
నీవు బయలు ప్రవక్తలను పోషిస్తున్నావు. నీ భార్య యెజబెలు ఆమె చేస్తున్న పనులు దేవుని చిత్తానికి అనుగుణమైనవిగా లేవు. మీరే ఈ ప్రజలను బాధిస్తూ ఉన్నారు. ఇవాళ అనేక మంది పెద్దల వలన, అనేక మంది అధికారము కలిగిన వారి వలన, అనేక మంది ధనవంతుల వలన, అనేక మంది చెడ్డ సాక్ష్యంతో దేవుని ప్రజలు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితుల్లో చేయరాని దుష్కార్యాలు చేస్తూ ఉన్నా సరే వారి బలహీనతను బట్టి నోరు రాక మౌనంగా రోధిస్తూ ఉన్నారు. సమాజాల్లో దేవుని యొక్క ప్రతినిధులుగా చలమణి అవుతున్న అనేక మంది ఈ రోజున దేవుని చిత్తానికి కనిపెట్టక, లోబడక దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను ఆనాడు రాజైన ఆహాబు ఎలాగైతే బాధ పెట్టాడో, తన భార్య యెజబెలు ఎలాగైతే వారిని బాధ పెట్టిందో, అదే రీతిగా ఈ రోజున అనేక మంది అడ్డుపండలుగా, సత్యమును ఎరగని వారుగా, ఇహలోక సంబంధమైన స్వభావంతో దైవ విరోధ నియమాలను నమ్మినటువంటి వారు, శరీరేచ్ఛలతో జీవించువారు, లోక ఆధిపత్యం కోసం, లోకములో అధికారం కోసం, రాజకీయం కోసము, ప్రజల ప్రాపు కోసము, మెప్పు కోసము, పలుకుబడి కోసము ఎన్నెన్నో చేయరాని దుష్క్రియలకు పాల్పడుతూ దేవుని ప్రజలను హింసించేవారు ఈరోజు అనేక మంది బయలుదేరారు. అయ్యో, దేవుడు వారిని క్షమించునుగాక. అయితే ఈ రోజున ఒక ప్రవక్త అవసరమై ఉన్నాడు. దేవుని ప్రజలను సరైన మార్గంలో వారిని హెచ్చరించి వారికి బుద్ధి చెప్పే ఒక ప్రవక్త, అంటే దేవుని యొక్క ఆత్మపూర్ణుడైన ఒక దైవజనుడు ఈరోజు ప్రతి సమాజంలో అవసరమై ఉన్నారండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సజీవుడని ఏలియా చెప్తున్నాడు. యావని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నిజముగా ఈ దినమున నేను ఆహాబును దర్శించుదునని చెప్పి, ఆ ఓబద్య, అతని పేరేంటది, ఎవరితో చెప్పాడు ఆయన? ఓబద్యాకు చెప్పాడు. ఈ కొన్నిసార్లు ఈ పేర్లు మిస్ అవుతూ ఉంటాము, మర్చిపోతుంటాము. అందుకే ఓబద్య అనేది నేను ఖరారు చేసుకుని మళ్ళీ ఆ పేరు చెప్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సజీవుడైన దేవుని ఎదుట ఎవరు మోసం చేయలేరు, ఎవరు ఆయనకు వ్యతిరేకంగా నిలిచి పోరాడి గెలవలేరు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయత్నాలు ఉమ్మైపోవటమే. అలనాడు మానవుని యొక్క గొప్పతనం కోసం ఎత్తైనటువంటి ఒక టవర్ నిర్మించాలని దానికి బాబెలు గోపురము, దానికి పునాదులు వేసి ఎంతో ఎత్తు వరకు కట్టిన తర్వాత దేవుడు వీరి ఆలోచన సరిగా లేదు. మానవుని గొప్పతనం కోసం ఈ రోజున మనుషులు ఎన్నో పాట్లు పడి గొప్ప గొప్ప పథకాలు రచించి వాటిని అమలు చేస్తున్నారు. కానీ ఒకానొక దినాన దేవుడు దాన్ని ఆపివేస్తాడు. పిల్లలారా, దేవుడు ఆపివేస్తే చాలా అది ఎవరికి ప్రయోజనకరంగా ఉండదు. విస్తారమైన ద్రవ్యం ఖర్చు అవుతుంది, లెక్కలేనన్ని పని గంటలు వృధా అయిపోతాయి, మానవుని శ్రమ దండగైపోతుంది. దేవుని ఆశీర్వాదం ఉన్న చిన్న పనులు కూడా ఆశీర్వాదకరంగా, దేవునికరంగా, దేవునికి మహిమకరంగా, దేవుని ప్రజలకు సంతోషదాయకంగా ఉండాలని మనం హృదయపూర్వకంగా కోరుకుందాం. యాక్చువల్గా మరి ఇప్పుడు నేను 17వ వచనం వరకు చదివాను. 18వ వచనంలో కొనసాగిస్తున్నాను. ఏంటంటే, ఏలియా సజీవుడైన దేవుని ప్రతినిధిగా ఉన్నాడు. సజీవుడైన దేవుని శక్తిని ఎరిగి ఉన్నవాడు. దేవుని బలమును బట్టి రాజులను ఎదిరించాడు. రాజ గృహానికి, అంటే అంతఃపురంలోనికి వెళ్ళాడు, రాజు సముఖంలోనికి వెళ్ళాడు. నిర్భయంగా దైవ ప్రతినిధిగా ఆయన నోరు తెరిచి మాట్లాడాడు. రాజు కూడా ఏం మాట్లాడడానికి వీల్లేదు. ఆయన ఎలా జవాబిచ్చారో మనం ఇప్పుడే చూసాం. అయితే 19వ వచనం, అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజబెలు పోషించున్న బయలుదేవత ప్రవక్తలు 400 మందిని, ఆషరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మెలు పర్వతమునకు పిలువనంపమని చెప్పాను. ఆయన చెప్పాడు. వెంటనే ఆ పని ఆయన ఏం చేశాడు? తర్వాత ఆ రాజు లోబడుతున్నాడు. ఇక్కడ చూడండి,
దైవ ఆత్మ సంభూతుడు, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నవాడు, నీతికి విరోధులైన వ్యక్తులను నిర్ద్వందంగా ఖండించడానికి, గద్దించడానికి, బుద్ధి చెప్పడానికి దేవుడు అట్టి గొప్ప అవకాశమును దేవుడు తన అధికార ప్రతినిధులుగా వారిని నియమించడం ద్వారా దేవుని నోటి బోరగా వారు దేవుని సందేశాన్ని తీసుకుని వచ్చేవారుగా అక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు రాజు వెంటనే పర్వతమునకు పిలువు నంపమని చెప్పాను. ఆహాబు ఇశ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మెలు పర్వతమునకు సమకూర్చెను. ద కింగ్ ఒబేడ్ ది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, ది ప్రాఫిట్ ఆఫ్ గాడ్ ఎలైజా. ఏలియా చెప్పిన ప్రకారమే రాజైన ఆహాబు చేశాడండి. ఇవాళ ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. 17వ అధ్యాయంలోకి ఒకసారి వెనక్కి వెళదాము. 17వ అధ్యాయం ఇదే గ్రంథంలో 17వ అధ్యాయం వెనక్కి కొంచెం వెళితే 1వ వచనంలో, అంతటా గిలాదు కాపురస్తుల సంబంధించిన చదవమ్మా అక్కడ. అంతటా గిలాదు కాపురస్తుల తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, దేవుడు సజీవుడు, ఆయన ఎదుట నిలవబడే భాగ్యము, ఆత్మపూర్ణుడైన దేవుని ప్రతినిధిగా ఉన్న, దేవుని కూర్చిన విషయాలు బాగా ఎరిగి ఉన్న తిష్బీయుడైన ఏలియా, ఆయన ఆచ్ఛాదన కేవలము ఒంటె రోమముల చర్మమును ఆచ్ఛాదనగా కొంతవరకు కట్టుకున్నాడంతే. ఆయన సీదాసాదా మనిషి, గొర్రెల కాపర్లు అక్కడ గిలాదు ప్రాంతము, కానీ దానికి ఒక ప్రత్యేకత ఉన్నది. గిలాదు పర్వతాలు అంటే ఎత్తైన కొండల మయమై ఉన్న ప్రదేశము. అక్కడ అంతా పెద్ద పెద్ద బండరాళ్ళు, నునుపు తేలినటువంటి బండలు. అక్కడ ఆ ఎత్తైన పర్వతాల మీద కంటే కొండల మీదకి పశువులు, అక్కడ ఏమేమి జంతువులు ఉంటాయి, ఆ యొక్క లేడి, దుప్పి ఇలాంటివన్నీ కూడా ఎత్తుగా ఎగిరి బహువేగంగా పరుగెత్తేటటువంటివి. అటువంటి జంతువులు అక్కడ ఉంటాయి. అందుకనే కీర్తనకారుడు ఏం రాశాడు, నా కాళ్లను లేడి కాళ్ల వలె చేసి అని ఆయన చెప్తాడు. లేడి కాళ్ళు ఎంత బలంగా ఉంటాయో, ఎంత ఎత్తైన ప్రదేశాల్లో కూడా ఏమాత్రము అలయక అవి పరుగెత్తు ఉంటాయో, సింహము నోట పడకుండా, దుష్ట మృగము నోట్లో సంహారం కాకుండా, వాటికి ఆహారం అయిపోకుండా లేడి కాళ్ళు ఎంతో బలమైనవి. దేవుడు వాటిని బలపరిచాడు, వాటికి చెప్పలేనంత శక్తినిచ్చాడు. అటువంటి కాళ్ళు కలిగిన వాడు, కాళ్ళకి చెప్పులు, పాదరక్షలు కూడా లేనివాడు, దుమ్ము ధూళి కొట్టుకొని ఉన్నట్టుగా ఆయన ఒక సీదా వ్యక్తిగా ఉన్నాడు. సీదా మనిషిగా తిష్బీయుడైన ఏలియా ఉన్నాడు. చాలా గొప్ప ఆత్మ పూర్ణుడిగా ఉన్నాడు. దేవుని అభిషేకమును బట్టి ఆయన దేవుని ప్రతినిధిగా, ప్రవక్తగా ఉన్నాడు. ఆహాబుకు, ముఖ్యంగా ఆయన భార్య అయిన యెజెబెలుకు సింహ స్వప్నంగా ఉన్నాడు. ఆయన మాటల్లో ఉన్న వాస్తవికత, దేవుని సముఖంలో నుండి ఆయన పలికే ప్రతి ప్రవచనము, చెప్పుతున్న ప్రతి మాట ఒక్కొక్కరి హృదయాల్లో చొచ్చుకొని పోయి మాట్లాడడానికి, తిరుగు జవాబు ఇవ్వడానికి కూడా వారికి శక్తి లేనివారుగా మానవులు తయారైపోతున్నారు. దేవుని అధికార ప్రతినిధుల యొక్క విధానం అదే, ప్రవక్తల యొక్క పద్ధతి అదే. అయితే ఆయన సమకూర్చిన తర్వాత మనం వెనక్కి తీసుకెళ్తున్నాను. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియగు తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు, నా మాట ప్రకారముగా గాక, ఈ యెహోవా ఈ సంవత్సరములలో
మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఎంత నిశ్చయత కావాలి, ఎంత ధైర్యము కావాలి. ఒక దైవజనుడిగా, ఒక ప్రవక్తగా, పరలోకపు ప్రతినిధిగా భూమి మీద సమస్త మనుషులను సంధించి వారిని ఉద్దేశించి పరలోకపు తండ్రి చిత్తాన్ని బయలుపరిచి దాని విషయమై హెచ్చరించి ప్రజల ఎదుట నిలబడి దేవుని సముఖంలో ఉన్నవాడు, అంటే గాడ్ ఈజ్ విత్ హిమ్ ఆల్వేస్, ఈ స్టాండింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సముఖంలో నిలబడుతున్నాడు. దేవుడేమైనా గుడ్డివాడా, దేవుడేమైనా చెవిటివాడా? ప్రార్థనలు ఆలకించుకోకపోవడానికి, పరిస్థితులను పరిశీలించి చూడలేకపోవడానికి. ఆయన ఇశ్రాయేలును కాపాడువాడు, ఆయన కునుకడు, నిద్రపోడు, ఆయనకు విశ్రాంతి అక్కర్లేదు. ఆయన ఆది అంతములు లేని దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు, బహుశక్తివంతుడైన దేవుడు. ఆ దేవుడు సజీవుడు. అందుకనే ఇశ్రాయేలీయులు ఆయా దేవతల వైపు ఆకర్షితులై అన్య జనుల విగ్రహములను వారు నిలవబెట్టుకొని బయలుదేవతలను వారు పూజిస్తూ ఉన్నప్పుడు, వారి యొక్క అవిధేయత ఎక్కువైపోయినప్పుడు, చారిత్రకంగా మనం చూస్తే వారు బబులోను చెరకు, ఇంకా కల్దీయుల చెరకు పంపించబడ్డారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైన వారు అవిధేయులైనప్పుడు, దైవశక్తిని ఆశ్రయించినప్పుడు, దేవునికి లోబడినప్పుడు, ధర్మశాస్త్రపు వెలుగులో నడవనప్పుడు, పరమ తండ్రికి ఇష్టలైన బిడ్డలుగా జీవించాలనే తీర్మానం వారికి లేనప్పుడు, అన్యుల యొక్క ఆచారములు, వ్యర్థమైనటువంటి వారి ఐహికమైన పరమైన లోక సంబంధమైన విగ్రహాలు, నిర్జీవమైన ఆ విగ్రహములను అలంకరించి పూజించి వాటి ఎదుట గంతులు వేసి ఎన్నెన్నో మంత్రాలు తంత్రాలు చేసి వారు ఎన్ని చేసినా కూడా ఆ యెజబెలు ఆ రోజున పోషించిన ఆశీరాదేవి ప్రవక్తలు, బయలు ప్రవక్తలు, పీపుల్ హూ బిలీవ్డ్ ఇన్ ద ప్రాస్పెరిటీ. బయలు దేవతలంటే, పూజారులంటే ఎవరు అనుకుంటున్నారండి? వారు దే ఆర్ ది పీపుల్ హూ ప్రమోటెడ్ ది గాస్పల్, అంటే అదో వారికి ఒక శుభవర్తమానంగానే దాన్ని పరిగణించారు. అశ్వరాదేవి, బయలు దేవత, వారంతా కూడా ఆకాశరాణి, ఇవన్నీ కూడా వివిధ దేవీ దేవతలను వారు నిలువబెట్టుకొని ప్రాణము లేని ప్రతిమలకు నమస్కారం చేసి అన్యజనుల ఆచారముల యందు ఆసక్తిని పెంపొందించుకొని జీవం కలిగిన దేవుని విడిచిపెట్టారు గనుకనే వారు చెరల పాలయ్యారు, శ్రమల పాలయ్యారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం చూసినట్లయితే యెహోవాయే దేవుడు అని ఏలియా అంటే ఆయన అంత మంచి పేరు కలిగిన వాడు. యెహోవా ఈజ్ గాడ్, నాట్ ది బయలు కాదు, బయలు దేవుడు కాడు అని నిర్ద్వందంగా ప్రకటించాడు. ఒకానొక గడిలో దేవుని దాసులైన ఆత్మపూర్ణులైన వారికి ఉన్న శరీరం ఒకటి అడ్డొస్తుంది. పరిస్థితులను బట్టి వారు ప్రభావితం అవుతారు. వారు కూడా దేర్ ఇస్ నో ఎగ్జాప్షన్, వారికి మినహాయింపు లేదు. కానీ వెంటనే దేవుడు గాడ్ విల్ ఇంటర్వీన్ అండ్ గాడ్ విల్ మేక్ ద వే, సో దే బికమ్ స్ట్రాంగ్ అండ్ బోల్డ్. దే జస్ట్ ఒబే గాడ్స్ కమాండ్మెంట్. దేవుని యొక్క ఆజ్ఞను వారు నిర్లక్ష్యం చేయరండి. కనుక 40 దినములు అంత ప్రయాణం కొరకు దేవుడు అతన్ని సిద్ధపరిచి ఆ యొక్క కిద్రోను వాగులో నీళ్లు త్రాగుచు ఆ యొక్క విధవరాలు ద్వారా పోషించబడి మరి కొన్నాళ్ళు ఆ యొక్క కాకోలములు వచ్చి నిప్పుల మీద కాల్చబడిన మాంసమును అలాగే రొట్టెలను అవి తీసుకుని వచ్చి ఆయన ఎదుట ఉంచినప్పుడు అనుదినము దేవుని సముఖంలో నుండి పంపబడిన ఆహారాన్ని భుజించి శక్తి పొందినవాడాయి. భయముతో వణుకుతో ఆమె మామూలు వ్యక్తి కాదు, అహాబునే పడుకోబెడుతా ఉన్నది. ఆయన ముద్ర ఉంగరాన్ని తీసుకుని దుర్వినియోగం చేస్తూ ఉంది. రౌడీలు, దొంగలు, ద్రోహులు, సత్ప్రవర్తన లేనివారు, దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించిన వారు, దైవ భయము లేకుండా విచ్చలవిడిగా తిరిగే వారందరినీ తన అనుచరులుగా పెట్టుకొని ఆహాబు భార్య అయిన యెజబెలు ఆహాబు యొక్క అధికారంకు లోబడలేదు, కానీ ఆయననే ఉల్లంఘించి ఆయన ఆధిపత్యాన్ని కొనసాగకుండా మంచి సాక్ష్యం లేకుండా ఇశ్రాయేలీయులైన దేవుని ప్రజల ఎదుట ఒక చెడ్డ సాక్ష్యాన్ని అహాబు నిరుపయోగమైన వ్యక్తిగా చివరికి అతను పాడైపోయాడు. కానీ అటువంటి వ్యక్తిని
దేశంలో ఎంత బలహీనుడైన రాజైనా అతని ముద్ర ఉంగరం ఉన్నది, అతని దగ్గర అధికారం ఆయన మీద ఉంది, దండం ఆయనకు ఉన్నది. కానీ ఆయన నిస్సహాయుడై, చేతకాని వాడై, నోరు తెరవడానికి శక్తి లేని వాడై, మరి యజబెలుకు ఆయన ఉసూప్ అంటే ఇంగ్లీష్లో ఏం చెప్తామంటే జెజబెల్ ఉసూప్ ది అథారిటీ ఆఫ్ కింగ్ ఏహాబ్. అంటే ఆయన అధికారంలో తలవగ్గలేదు. ఆయన భార్య అయిన వారికి ఇది ఒక చెడు సాంప్రదాయము. దే బిలీవ్ ఇన్ దేర్ ఐడల్స్, దే వర్షిప్, దే ఎంబెలిష్ దెమ్ విత్ సో మచ్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ and make it look nice, but they have eyes but they don't see, they have feet but they cannot walk, they have everything but they are worthless idols. నిష్ప్రయోజనకరమైన విగ్రహములే. అని ఎవరి సన్నిధిలో నేను నిలవబడి ఉంటున్నానో ఆ యెహోవా జీవము తోడు అంటున్నాడు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సేయింగ్. అదొక రకమైన ఆయన సజీవుడైన దేవుడని జ్ఞాపకం చేయడము. నేను ఆయన ప్రతినిధిగా ఆయన స్వరము విని ఆయన ద్వారా నడిపించబడుతున్నాను. నేను దేవుని ప్రతినిధిని, దేవుని తరపునే వచ్చానని చెప్పడం. సో అది చాలా గొప్ప భావన. దాన్ని చాలామంది మనం ఆలోచన చేయము. బట్ ఇక్కడ జరిగింది ఏంటి, చివరికి ఆహాబు వారందరినీ సమకూర్చమన్నప్పుడు, అదే ఏలియా చెప్పినప్పుడు, రాజు అయిన ఆహాబుకు చెప్పినప్పుడు ప్రతినిధులను అంటే కొంతమందిని పంపించి పిలువనమని చెప్పినప్పుడు ఆయన వారందరినీ రాజు యొక్క దూతలను పంపి తన తరపున స్పోక్స్మెన్ని అంటే తాకీదులను రాసి వారికి తెలియజేసి మీరు త్వరగా రావాలి, మీరందరూ ఇక్కడ సమావేశం కావాలని పెద్ద జనసమూహం అక్కడ చేరింది. అప్పుడు ప్రవక్తలను ఆ దూతలను పంపి ప్రవక్తలను కర్మెలు పర్వతములకు సమకూర్చాడు. అంతటా ఈ విధంగా జరిగిన వృత్తాంతాన్ని మనం చూస్తే దేవుని దాసుడైన సజీవుడైన దేవుని ప్రతినిధిగా ఉన్న ప్రవక్త అయిన ఏలియా వారికి ముందు అవకాశం ఇచ్చాడు. వారి దినమెల్లా శరీరములను కోసుకుంటూ, తమ శరీరమును హింసించుకుంటూ, రక్తమును చిందించుకుంటూ రకరకాలైనటువంటి వారి ప్రార్థనలు, వారి యొక్క ఒక కల్టిక్ చాంట్స్ అంటాము, అవి వారు రోజల్లా ఎంతో చేశారు, ప్రయత్నం చేశారు. కానీ బికాజ్ ద Baal whom they have been worshipping, to whom they have ascribed such power, the prosperity, it is not from Baal. Baal నుంచి కాదు. ఆ ఆశీర్వాదం వారికి కలిగింది. ఆకాశమును భూమిని ఇందున సమస్తాన్ని నిర్మించిన దేవుడు, మహాకాశములలో అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడైన పరమ తండ్రి వాటన్నిటినీ తన చిత్తము చొప్పున సృజించాడు. ఆయన కలుగు చేయాలి, ఆకాశం నుండి వర్షం ఇవ్వాలి, భూమి ఫలించాలి. మరి 1000 కొండల మీద పశువులు ఆయనవే, వాటన్నిటినీ పోషిస్తున్నాడు. ఆయన పోషణకర్త, శక్తి సంపన్నుడు. ఆయన వదిలిపెట్టి ఏదో నిర్జీవమైన ప్రతిమలకు ఆ యొక్క ప్రభావం ఉన్నదని చెప్పి ప్రజలను వంచి తప్పుత్రోవను పెట్టిన పరోక్షంగా రాజు ఆహాబు, అలాగే ఆయన భార్య అయిన యెజబెలు వారందరూ కలిసి వారందరినీ టోటల్గా తప్పుత్రోవ పట్టించారు. ఇశ్రాయేలీయులు దైవ భయము లేకుండా తిరిగేవారైపోయారు, శాపగ్రస్తులైపోయారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, అయితే 1 రాజులు 18వ అధ్యాయం 1వ వచనంలో 18:1 అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, ఆయన చెప్పాడు కదా 3 సంవత్సరాల్లో ఇక వర్షం పడదు, మంచు కురవదు, ఇంకా అక్కడ ఎక్కడైనా కరువు వ్యాపిస్తుంది. మీ దేవతను బట్టి కాదురా బాబు, జీవం కలిగిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, ఆయనను బట్టి ప్రజలకు ఆహారము, పశువులకు మేత, జలము, జీవజలములు
అంటే మనుషుల ఆకలి దప్పికలు తీర్చడానికి పశు పోషణకి అవసరమైన అత్యంత ఆవశ్యకమైనటువంటి ఆ యొక్క ఆహారము భూమిలో నుండి దేవుడు పండించాలి. అంతేగాని నాటుది బయలుకు ఆ శక్తి లేదు. బయలు నిర్జీవమైన ఒక ప్రతిమ. వాడు వాస్తవికమైన వ్యక్తి కాదు, ఊహాజనితమైన ఒక వ్యక్తి. అది ఒక విగ్రహము, ప్రాణం లేని ప్రతిమ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. జీవం కలిగిన దేవునికి ఇవన్నీ అక్కర్లేదు. ఆయనే అందరికీ అన్నీ అనుగ్రహించేవాడైతే ఆయనకు అన్ని తీసుకొచ్చి మనం నోటికి త్రాగవలసిన పాలు మనం అనుభవించి మన పిల్లలు పోషించబడి మనమందరము ఆరోగ్యముతో ఉండి ఆయన వెంబడించవలసిన మనము మనుషులకు ఆ రోగబాధలతో వాళ్ళు శ్రమపడుతూ సతమతమవుతుంటే వారికి నోటికి పాలు లేవు, పెరుగు లేదు, విలువైనది ఏమీ లేదు. వ్యర్థమైనటువంటి వాటి మీద భూమి పాలు చేసి మట్టి పాలు చేసి వారికి ఉన్న మూఢ విశ్వాసాలను బట్టి ఆ రోజున ఆ యెజబెలు యొక్క ప్రోత్సాహంతో అంతమంది ప్రవక్తలను, బయలు ప్రవక్తలను, అబద్ధ బోధకులను, భార్యాభర్తలు ఇరువురు కూడా వారి పక్షాన్ని నిలబడి వారిని పోషిస్తూ ధనాగారంలో నుండి తీసి ప్రజలందరినీ మూర్ఖులుగా, గర్వాంధులుగా, దైవ భక్తి లేని వారిగా వారు త్రోవ తప్పటానికి వారు కారకులయ్యారు. దేవుని ప్రియ బిడ్డలారా, తర్వాత ఏం జరిగింది? అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు వర్షము కురిపించబోచున్నాను. నీవు వెళ్లి ఆహాబును దర్శించుమని సెలవేగా. 2వ వచనం 18:2 ఆహాబునకు సెలవే ఆహాబును దర్శించుటకు ఏలియా దర్శించమని సెలవేగా. ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళి ఏముంది అక్కడ చూడమ్మా, వెళ్ళిపోయాను. ఏలియా వెళ్ళిపోయాడు. దర్శించమని దేవుడు చెప్పాడు, ఈయన వెళ్ళిపోయాడు. ఎందుకు? దర్శించడానికి. నా ప్రియమైన సహోదరి సహోదరుల, 8వ వచనం చూద్దాం ఒకసారి. అతడు నేనే అని చెప్పి నీవు ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయమనెను. ఎవరికి? ఓబద్యాకి. ఆ విధంగా తెలియజేసిన తర్వాత అతను భయపడిపోతూ ఉంటాడు. అతను ఎంతోమంది ఆ యెజబెలు చేతిలో హతము కాకుండా దేవుని ప్రజలను రహస్య గుహల్లో దాచి వారికి పోషణ చేసిన వాడు. అయ్యా, నన్ను ఎందుకు అట్లా పంపిస్తారు? వారు బహు క్రూరులు, ఘోరమైన వ్యక్తులు, దైవ భయం లేనివారంటే, లేదు, యెహోవా సన్నిధిలో ఉంటున్నాను నేను, ఆయన చెప్పిన ప్రకారం మనం చేయాలి, నువ్వు వెళ్ళు అన్నప్పుడు ఆయన వెళ్ళాడు. ఎవరు? ఓబద్య. వెళ్ళి అహాబుకు చెప్పినప్పుడు ఆ విధంగా వారందరూ అక్కడ సమకూడి ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట దేవుడు అద్భుతము ఏలియాను నిలవబెట్టి వారు వైఫల్యం చెందారు. బయలు దేవత ఆశ్రయించిన వారు, యెజబెలు అనుచరులు, చేతకాని రాజుగా ముద్రపడినటువంటి రాజైన ఆహాబు, భక్తిహీనుడైన రాజైన ఆహాబు లోక సంబంధిగా జీవించుచున్నటువంటి ఏ విధమైన నాయకత్వ లక్షణాలు ప్రదర్శించకుండా, దేవుని భయం లేకుండా అతను ఏమంటామంటే హీఈస్ ఏ కాంప్రమైజ్డ్ కింగ్, నాట్ డూయింగ్ ద రైట్ థింగ్, నాట్ ఒబేయింగ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్, జస్ట్ ఫాలోయింగ్ హిజ్ వైఫ్. మూతి ముడుచుకొని గోడవైపు పడుకున్న వాడే ఇతను. ఒకనొక తోట, ఒక ప్రాపర్టీని గురించి ఆయన పడిన తాపత్రయం అంతది. అయితే ఆమె, నువ్వు ఊరుకోవయ్యా, నువ్వేం చేస్తావు, నేను చూస్తా చూడు, అది నీకెందుకు రాదో నేను చూస్తానని నాబోతు యొక్క ద్రాక్ష తోటను అన్యాయముగా అతని కుమారులను, కుటుంబ సభ్యులను చంపించి ద్రోహులందరినీ సమావేశపరిచి మరి చెడ్డ పేరు తెచ్చుకున్న, ఆజ్ఞను ఉల్లంఘించిన భక్తిహీనులైన ప్రజలందరినీ అనుచరులుగా పెట్టుకున్నది. తొత్తులుగా బ్రతుకుతున్న వీరు, శక్తిహీనులైన దేవతలను ఆశ్రయించిన వీరు సజీవుడైన దేవుని చేతిలో ఒకానొక దినాన వారు పడతారు. ఆ రోజున వీళ్ళందరినీ పోగు చేసుకుని వచ్చింది. మొట్టమొదటి అవకాశం ఆయన వారికే ఇచ్చాడు, ప్రవక్త అయిన ఏలియా. కానీ వారి దినవల్ల ఎంత చేసిన వారు
ఆ దేవత రాలేదు, బయలు ప్రత్యక్షం కాలేదు. అప్పుడు ఏలియా వారిని హాస్యముతో, మీ 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 దేవత, మీ దేవుడు బయలు వాడు నిద్రపోతున్నాడేమో, ఇంకేదన్నా చేస్తున్నాడేమో, వాడిని లేవనెత్తండి. ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తున్నాము, వారు ఊహించుకున్నటువంటి ఆ దేవతలను, ఆయా వ్యక్తులు ఈరోజు సమాజంలో ఎంతోమంది వారికి వ్యక్తి ఉన్నది, వారిని ఎవరిని తప్పు పట్టలేమది. ఇహలోక సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలిగి చేసినందువల్ల వారి జీవం కలిగిన దేవునికి లోబడక ఈ లోకాధికారి అయిన అపవాది వైపు మొగ్గు చూపి వానితో చేతులు కలిపి తిరుగుతూ ఉన్నారు. ఇది సిగ్గుకరమైన విషయం. కానీ ఒకనొక రోజున వారు గొప్ప మూల్యం చెల్లించవలసి వస్తుంది. ఆ రోజున దేవుడు యెహోవాయే దేవుడు, బయలు కాడు, అషేరాదేవి కాదు అని దేవుని యొక్క దాసుడైన ఏలియా 50 మంది ఎదుట కర్మెలు పర్వతం వద్ద దేవుడు చేసిన మహోన్నత కార్యమును చూసి ప్రతి ఒక్కరు కూడా భయముతో యెహోవాయే దేవుడని కేకలు వేశారు, దేవుణ్ణి మయంపరిచారు. కానీ అనతి కాలంలోనే వారు భక్తిహీనులు అయిపోయారు. దేవుని ప్రియ ప్రజలారా, దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా మానవుని యొక్క బలహీనత, మానవుని నిస్సహాయత, నీతి చేయాలనుకుంటాడు, చేయలేడు. ఈ లోకంలో బ్రతుకుతున్నాము, అన్నం కావాలా వద్దా, వస్త్రం కావాలా వద్దా, మంచి వాహనం కావాలా వద్దా, మా పిల్లలు మంచి ఉన్నతమైన చదువులు చదవాలా వద్దా, ఎక్కడో చోట అబద్ధం ఆడకపోతే అన్నం ఎక్కడ దొరుకుద్ది అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అబద్ధం ఆడితే అన్నం దొరుకుద్ది, కానీ తర్వాత పరమరాజ్యము పరిశుద్ధుడైన దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు కాబోం. అందువల్ల శ్రమ పడినా, ఇబ్బంది పడినా మరి ఇస్కరియోతులాగా ద్రోహానికి పాల్పడరు దేవుని బిడ్డలు. ద్రోహులు అమ్ముకోరు, సత్యమును ఆమెవేయరు. సజీవుడైన దేవుని కుమారుడని తనతో ఉన్నటువంటి ఆ పరిశుద్ధులైన దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆయన శిష్యుల్లో ఒక ఆయన నతనయేల ఫిలిప్, అయ్యా నీవు జీవం కలిగిన దేవుని కుమారుడవు అని చెప్పేసి, యు ఆర్ ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్, సజీవుడైన దేవుని యొక్క కుమారుడవు, నీవు దేవుని కుమారుడు అయ్యా అని చెప్పాడు. అది నీకు పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిచితేనే తప్ప ఎవడూ ఈ సత్యాన్ని తెలుసుకోలేడు అన్నాడు. ఈ రోజున మనం ప్రభు అయిన యేసుక్రీస్తు సజీవుడైన దేవుని కుమారుడని, సమాధిని జయించిన వాడని, ఆయనను బట్టి ఇహలోకంలో మన జీవితాలు స్థిరపరచబడతాయని, ప్రభువుకు ఇష్టలుగా జీవించగలమని మనం తెలుసుకుంటున్నాం. నేను ఆఖరికి వస్తున్నాను, ముగించడానికి త్వరపడుతున్నాను. 1 రాజులు 1 రాజులు అయిపోయింది. 18వ అధ్యాయం 8వ వచనం చదివాం. ఇప్పుడు మనం చదవలసింది 1వ దినవృత్తాంతాలు. ఒకసారి చూడమ్మా, 1వ దినవృత్తాంతాలు పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండం, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 26వ వచనం. ద్వితీయోపదేశకాండం, డ్యూటరానమీ chapter 5 and verse number 26. 5:26. For who is there of all flesh that hath heard the voice of the living God? సజీవుడైన దేవుని స్వరము అని అక్కడ వస్తూ ఉంటుంది. చదవమ్మా. 5:26. ద్వితీయోపదేశకాండం 5:26. సమస్త శరీరులలో మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను. ఎవడు బ్రతికాడండి? ఆయన విని, ఆయన స్వరం విని, ఆయన యొక్క వెలుగు చూచి ఎవడైనా బ్రతకగలడా, నిలవగలడా అని అక్కడ మనం చదువుతున్నాం. దేవుడు సజీవుడు, బలవంతుడు, శక్తి సంపన్నుడు. ఆయన ఎదుట ఏ శరీరీ నిలవలేడు. ఆయన ప్రభావం ఎవడూ తట్టుకోలేడు. తను తాను రిక్తునిగా చేసుకుని వచ్చిన యేసయ్య మనుషుల మధ్యలో ఆయన జీవించాడు కనుక తండ్రి అయిన దేవుని ప్రేమను, ఔన్నత్యాన్ని, ఆయన సార్వభౌమ అధికారాన్ని, ఆయన చిత్తం యొక్క విలువను మానవులకు తెలియచేయటానికి
యేసు ప్రభు వారు తండ్రి చిత్తం నెరవేర్చుటే నాకు అన్నపానములని ఆహారము పానీయం అని చెప్పాడు. తర్వాత దేవుని ప్రేమించే వారే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారే నా సహోదరి, నా సహోదరుడు, నా తమ్ముడు, నా చెల్లి, నా తల్లి అని చెప్పాడు యేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున యేసయ్యను మనం ప్రేమిస్తున్నామా? సజీవుడైన దేవుని స్వరం విని ఎవడైనా బ్రతకగలడా? పెద్ద ప్రశ్న అది. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే 10వ అధ్యాయం 10వ వచనంలో, ఇర్మియా 10:10లో యెహోవాయే నిజమైన దేవుడు. వినండి ప్రియులారా, యెహోవాయే నిజమైన దేవుడు. ఆయనే జీవము గల దేవుడు. ఆయనయే జీవం కలిగిన దేవుడండి. హీ హాజ్ లైఫ్ ఇన్ హిమ్. దెర్ ఇస్ నన్ అదర్ బిఫోర్ హిమ్. దెర్ ఇస్ నో అదర్ గాడ్ హూ ఇస్ ఎ లివింగ్ గాడ్ లైక్ అవర్ లార్డ్ యెహోవా. చదవమ్మా. సదాకాలము ఆయనే రాజు. సదాకాలం వరకు కూడా ఆయనే రాజు అయి ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును. ఆయన కోపం వచ్చిందా, ఆయన ఉగ్రతతో ఉన్నాడా, భూమి గజగజలాడిపోతుంది. చాలమ్మా, జనములు ఆయన కోపమును సహించు. చాలు. ఇర్మియా చదివాము. ఇప్పుడు నూతన నిబంధనలోనికి ఒక పర్యాయం మనం వెళుతున్నాం. ఇప్పుడు తెస్సలోనికైలు 1వ తెస్సలోనికైలు 1వ అధ్యాయము 9వ వచనం. 1వ తెస్సలోనికైలు 1వ అధ్యాయము 9వ వచనంలో ఆయన ఏం చెప్తున్నారంటే, చదవమ్మా. నీవు అందుచేత ఈ సంగతి వినన నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై, దేవుని యొక్క చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై, ప్రతి సత్కార్యములో పూర్ణముగా సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుతూ అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచున్నట్లు. చాలు. అయితే 1వ తెస్సలోనికైలు 1:9లో దేవుడు చెప్పిన మాట మనం విన్నాం ఇప్పుడే. He turned to God from idols to serve the living God. సజీవుడైన దేవునిని సేవించటానికి మీరు నిర్జీవమైన విగ్రహములను, ప్రతిమలను, దేవతలను విడిచి దేవుని వైపు మీరు వచ్చారని ఈ లేఖనంలో సారాంశంగా ఉన్నది 1:9లో. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఆఖరుగా మేబీ 1 or 2 థింగ్స్ నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. కీర్తనకారుడు 84వ కీర్తనలో 2వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 84:2 Psalm number 84 and verse number 2. తీసావా? ఓకే, చదవమ్మా. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. యెహోవా యొక్క మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచు ఉన్నది. అది సొమ్మసిల్లుచున్నది. నా ప్రాణం సొమ్మసిల్లిపోతూ ఉన్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆగాడు. ఏ దేవుడైనా నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేక వేయుచున్నది. ఆ లేఖన భాగాన్ని జ్ఞాపకంలో ఉంచుకొని భక్తుడు రాసిన పాట. నా హృదయం ఎంతో జీవం కలిగిన దేవుని దర్శించాలని ఆ హృదయం ఎంతో
ఉప్పొంగుచున్నది, ఆశపడుచున్నదని పాట రాశాడు. దేవుని ప్రియ బిడ్డలారా, జన సామాన్యంలోనికి సాధారణంగా భక్తులు రాసినటువంటి పరిశుద్ధ గీతాలు ప్రజలలోనికి చొచ్చుకొని పోయి దేవుని సత్యాన్ని నిరంతరము వారికి జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. కనుక దేవుడు సజీవుడు, బలవంతుడు, ఆయన ఎదుట ఎవరు నిలవలేరు. ఆయన కృప కలిగిన వాడై తన సన్నిధిని తన బిడ్డలకు తోడుగా ఉంచువాడై మరణమును ఆయన ఎంత శక్తిమంతుడో చూడండి. ఇది ఒక్కటి మనం చదువుకుని ముగించేసుకుందాం. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 18వ వచనం. రెవల్యూషన్ 1:18 చదవమ్మా. నేను మొదటివాడను, చూడండి, వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను. ఆయన దేవుడు జీవించేవాడే. హీఈస్ నాట్ డెడ్. జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములో నేను సజీవుడిగా ఉన్నానని ప్రభు చెప్తున్నాడు. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. So sometimes I train myself to read the scripture in a certain phonetic way. అంటే ఒక సౌండ్ ప్రాపర్గా, అంటే దాని యొక్క భావము వింటూ ఉండగానే మనం చూస్తూ నేత్రాలతో చదువుతూ ఉండగా మనం సరైన రీతిలో ఆ ఉచ్చారణ మనం చేసినప్పుడు దేవుని యొక్క విలువైన వాక్యము మన కన్నుల ఎదుట దాని శక్తి, దేవుని యొక్క శక్తి, దేవుని వాస్తవికత మన కన్నుల ఎదుట దేవుడు సాక్షాత్కరింప చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏ దేవుణ్ణైతే కొనియాడుతూ ఉన్నామో, ఏ దేవుణ్ణైతే కొలుస్తూ ఉన్నామో, ఏ దేవుణ్ణి మన స్వంత రక్షకుడిగా కలిగి ఉన్నామో, మనకు శ్రమ కలిగినప్పుడు ఏ దేవుని వద్దకు వెళ్లి మోకరిల్లి ప్రార్థించి ఎవని వద్ద మనం మనవులు చేస్తూ ఉన్నామో ఆ దేవుడు. ఏలియా దేవుడు, ఆయన ఏలియా దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, దావీదు దేవుడు, దానియేలు దేవుడు, మహోన్నతుడైన శక్తి సంపన్నుడైన ఆ దేవుడే ఆయన లోకములో తన కుమారుడు పంపించాడు. ఆ కుమారుడు వచ్చి లోకంలో ఉన్న సమస్త ప్రజలను తండ్రి అయిన దేవునికి సన్నిహితులుగా సమాధానమును అనుగ్రహించి పరలోక రాజ్య పౌరులుగా తీర్చిదిద్దుటకై తాను శిలువలో అర్పించుకున్నాడు. సమాధిని జయించి తిరిగి లేచాడు. ఆయనను చూచి ఎవరూ బ్రతకలేరు. కానీ అందుకే దేవుడు మనుష్యుడిగా అవతరించాడు. వచ్చింది మనుషుల కోసం. సో హీ కేమ్ టు రెస్క్యూ మెన్ హూ హ్యావ్ బీన్ లాస్ట్ in their own sin and buried themselves in their own iniquities. But praise God, today the very same God who is ఆయన సమీపింపరాని తేజస్సుతో అమరత్వము కలిగిన దేవుడు, a God who is immortal, we cannot approach him. అంత గొప్ప దేవుడు పసిబిడ్డ రూపంలో శరీరమును ధరించుకొని లోకంలో అవతరించిన ప్రభు అయిన యేసుక్రీస్తు సాక్షాత్తు పాత నిబంధన ప్రవక్తలు ఏ దేవుని గురించి ఆరాధించారో వారందరినీ నడిపించిన దేవుడు ఎవరో ఆ దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తును పంపించాడు. ఆ దేవుని కుమారుడుగా లోకంలో ప్రభు అవతరించారు. జీసస్ క్రైస్ట్, బికాజ్ హీ ఈజ్ in the Father and the Father is in Jesus Christ. They both are the two different faces of the same coin, sides. రెండు విభిన్నమైనటువంటి ముఖ ఆకృతి కలిగిన ఒకే ఒక నాణ్యమునకు బొమ్మ బొరుసులాగా పరమ తండ్రియు కుమారుడైన క్రీస్తును వారి యొక్క ఉద్దేశములను వారి యొక్క ఉపదేశములను లోకంలో తన బిడ్డలకు నిరంతరాయంగా వారిలో వారి అంతరంగంలో ఉంటూ జ్ఞాపకం చేస్తూ వారిని విధేయులుగా ఉండటానికి, వారి త్రోవ తప్పినప్పుడు వారిని సరిచేయటానికి, లేక దుఃఖపడుతూ సమాధానం కలుగు చేయటం కొరకు ఇంకా అవకాశం కొరకు పరిశుద్ధాత్ముడు ఉంటూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు త్రిత్వంలో ఏకత్వము కలిగిన మన దేవుని శక్తి ఈ రోజున మనము నిర్జీవమైన వీటన్నిటిని విడిచిపెట్టడానికి
మన గతంలో ఏ వేటినైనా మనం పూజించిన వారం అయితే అయి ఉండొచ్చు, కానీ మనకు శ్రేష్టమైన దానిని దేవుడు అనుగ్రహించున్నాడు. శ్రేష్టమైన అనుభవంలోనికి మనం నడిపిస్తూ ఉన్నాడు. మనకు దూరస్తులము, కానీ ఇప్పుడు సమీపస్తులమై ఉన్నాము. ఇప్పుడు దేవుని కుమారులతో పాటుగా మనము సహవారసులుగా ఉన్నాము. దేవుని యొక్క ఇల్లంతటిలో మనకు స్వాస్థ్యమును దేవుడు ఇచ్చి ఉన్నాడు. దేవునితో యుగయుగాలు జీవించే గొప్ప రక్షణ భాగ్యమును కుమారుడు ద్వారా తన ప్రేమను బట్టి మనకు అనుగ్రహించున్నాడు. ఇంత గొప్ప రక్షణ ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా, ఎవరు తప్పించుకోలేని స్థితిలోనికి నెట్టివేయబడకుండా మనం దేవుని ఎదుట, మనుషులు ఎదుట దైవ భయముతో, విధేయతతో, విశ్వాసంతో లేఖనములను మనము హృదయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఆ సత్యాలను బట్టి పూరుకొల్పరచు. దివారాత్రము దాన్ని ధ్యానించు. యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించేవారుగా, ఆయన కృపలో మనం వర్ధిల్లువారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన బిడ్డలుగా దేవుని దాసులమైన మేము అదే కోరుకుంటున్నాం. కనుక ప్రియులారా, మీరందరూ కూడా యేసు కృపలో, యేసయ్య కృపలో మీరు మీ కుటుంబములు వర్ధిల్లాలని నేను పాస్టర్ గారు, పుష్పకుమారి గారు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు కూడా ఈ పరిచయం మేము పెద్దవారం అవుతున్నాము. శరీర బలహీనతలు ఉండవచ్చు, కానీ దేవుని యందు మాకున్న ఆసక్తి భక్షిస్తూ ఉన్నటువంటి మా ఎముకలలో చేరి దేవుని తన శక్తిని పురికొల్పట ద్వారా ఏ శక్తి లేని మేము, శక్తిహీనులమైన మేము, శక్తిమంతుడైన బలాఢ్యుడైన దేవుని దాసులుగా లోబడి అనుదినము ఆయన వాక్యాన్ని, ప్రియులైన మీ అందరి ఏళ్ల తండ్రి అయిన దేవునికున్న ప్రేమ, మనందరము ఒకటే, మనందరము సహోదరులము, మనమందరం వర్ధిల్లాలి, ఒకరు చేయూతనిచ్చుకోవాలి, ఒకరి పాపాలు ఒకరు క్షమించాలి. విభేదాలు పెట్టుకుంటే ఎవరు బాగుపడరు. అంతా ఐకమత్యంగా ఉండి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నాడు. చాలా మంది స్వార్థపరులు, ప్రభు బిడ్డల మధ్యలో విభేదాలు లేవు. ఇంకా సమాధానం ఎవరితో ఉండదంటే మనకు దేవునికి లోబడని వ్యక్తులతో మనం చేయి కలిపి తిరగలేము. కనుక మనం లోకంలో వేరై పరిశుద్ధమై ఆ ఇరుకు మార్గంలో ప్రవేశింప చేయబడిన వారమై మనం గమ్యమున వద్దకు, గురి వద్దకు, లక్ష్యం చేరటానికి మనం వెళుతున్నాం. ఈ ఆత్మీయ జీవిత యాత్రలో దేవుడు మనందరినీ ఆత్మశక్తిని అనుగ్రహించి పరిశుద్ధ మార్గంలో స్థిరపరిచి, బలపరిచి, మనని వాడుకొని, మనని మార్చి సంపూర్ణులుగా చేయటకు దేవుని మెండైన కృప మనకి నిరంతరము తోడుగా ఉండే నడిపించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, ఈ మాటలు వినుటకు, చెప్పుటకు నాకును, వినుటకు మీ ప్రజలకు నీవు అవకాశం ఇవ్వమని చెప్పడం నా పని అయిపోయింది అయ్యా. దీన్ని వివరించడానికి నేను ఎంతో తాపత్రయపడుతూ ఉన్నాను. అనుదినము నీ వాక్య ధ్యానంతో మేమందరం ముందంజ వేయటానికి కృప దయచేయండి. అనుకూలమైన సమయం దయచేయండి అయ్యా. ఈ కాలంలో, సమయంలో మీ స్వాధీనంలో పెట్టుకుని ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా జీవాధిపతివైన నీ వైపు చూసి రక్షణ పొందినట్లు, నిన్ను ఆశ్రయించినట్లు, నీలో ఉన్న శక్తి విడుదల కొరకై నీ పాదములను పట్టుకొని నిన్ను మొర్రపెట్టి నీ వద్దకు వచ్చి కృపాశ్రమ వద్ద మేము సాగిల పొట్టకు మాకు సహాయం చేయి. మమ్మలను, మా కుటుంబాలను, పిల్లలను, మా బంధువర్గమును, రక్త సంబంధులను అయిన వారిని, బంధువుల్లో రక్షణ పొందని వారిని ప్రతి ఒక్కరిని నీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాం అయ్యా. దూరదేశంలో ఉన్న మా కుమారుడు శామిబాబును, అలాగే మీ దాసురాలని నన్ను, మా కుటుంబాలకు సంబంధించిన బంధువర్గములు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. రక్షణలోకి అనేకులు రాలేదు, క్షమించండి, కృప చూపండి. మీ యొక్క ఔన్నత్యమును బట్టి వారు కూడా రక్షణ పొంది ఏసే సజీవుడని తెలుసుకున్నట్లు విగ్రహములన్నింటినీ విడిచి నిన్ను వెంబడించు తీర్మానంతో నీ దర్శనము చేసుకుంటూ అనుదినము నీ ద్వారా బలపరచబడి పరమయాత్రలో, సియోను యాత్రలో సాగిపోయినట్లు వారికి కూడా మాతో పాటుగా సహవాసులుగా చేయబట్ట కృప దయచేయమని యేసయ్య అతి ప్రశస్తమైన శ్రేష్ఠ నామములు ఈ ప్రార్థన మనవులన్నీ మీకే మిక్కిలి వినయంతో సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం మనకందరికీ మరలా రేపటి దినము దేవుని వాక్య ధ్యానము వరకును, ఇంకా జీవితాంతం వరకును యేసయ్య ముఖ దర్శనం చేసుకునే వరకు, ఆయనతో సమరూపము కలిగిన వారుగా ఆయన ఎదుట నిలవబడి వరకు దేవుని మెండైన కృప మనకు చేయందించి నడిపించు, బలపరిచి, స్థిరపరచు, ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ చాలా వందనాలండి. దయచేసి ఈ వర్తమానాన్ని మీరు, మీ కుటుంబ సభ్యులు
ఇంకా ఇరుగు పొరుగు వారితోనూ దేవుని అందు విశ్వాసం కలిగిన బిడ్డలు విశ్వాసము వారిలో కలుగునట్లు దేవుని శక్తి వారు ఎరుగునట్లు మనమందరం కలిసి దేవుని చిత్తాన్ని ఎరిగి ఆయన ప్రకారం నడుచుకోవాలి కనుక అట్టి తీర్మానంతో మీరు నేను మనమందరం మన కుటుంబాలతో సహా అందరం కలిసి జైత్రయాత్రలో సాగిపోటకు దేవుని మెండైన కృప యుగ యుగముల వరకు ఆయన రాకడ పర్యంతము సదాకాలం తోడుగా ఉండి నడిపించునుగాక ఆమేన్. చాలా వందనాలు. దయచేసి షేర్ చేయండి, మీరు కామెంట్ చేయండి అయ్యా ప్రియులారని నేను ఎంతో మీకు వినయంతో మనవి చేస్తున్నాను. ఒకవేళ మీరు దయచేసి చిన్న మాట ఆమేన్ అని పెట్టవచ్చు కదా, ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉంటేనే, లేకపోతే వద్దు. కొంతమంది దేవుని మహాకృపలో ప్రియులు చాలామంది మరి కొందరు చూస్తున్నారని నేను గ్రహించుకుంటున్నాను. అక్కడ కనపడే ఆ సంఖ్యను బట్టి కొంతమంది దాన్ని వెంటనే క్లిక్ చేసి వెళ్ళిపోయినా కూడా అది వారు చూసినట్టు కనపడుతుంది. అది నాకు తెలియదు, మరి ఆ విషయం ఎక్కువగా అనుభవం లేదు. చిన్న సాధారణమైన ఫోన్తోనే మేము ఇవన్నీ చేస్తున్నాము. మాకు కావాల్సిన ఎక్విప్మెంట్ లేదు. ఇవన్నీ మీరు ఇవ్వమని కాదు నేను అడిగేది, ప్రార్థన చేసుకుంటూ ప్రభుపై ఆధారపడుచు ఆయన కొరకే ఎదురు చూస్తూ పరిచర్యలో గొప్ప అనుభవంలోకి నడవాలని, అనేక మందిని ఆత్మీయ సత్యాలతో బలపరచాలనే ఆశతో, దేవుడిచ్చిన ఆదేశము నెరవేర్చాలనే తాపత్రయంతో నేను, నా భార్య పుష్పకుమారి, అలాగే మా కుమారుడు శామ్యుల్ గ్రెగరీ రిచర్డ్, మరి మా ముగ్గురు కొరకు ప్రార్థించండి. అలాగే మా తోటి అనుచరులు దైవజనులు వారి కుటుంబాల కొరకు 50 మంది దైవజనులు ఉన్నారు 4 రాష్ట్రాల్లో. వారందరూ కూడా ప్రభు కొరకు జీవించినట్లు వారి ద్వారా అక్కడ జరుగుతున్న వివిధ ప్రాంతాలలో మారుమూల ప్రదేశాల్లో జరుగుతున్న సేవా పరిచర్య విస్తారంగా ఆత్మల పంటను ప్రభు కొరకు సమకూర్చున్నట్లు, అలాగే మన ప్రయాస వ్యర్థము కాదని మేము తెలుసుకొని మరి స్థిరులముగా కదలని వారముగా ప్రభు కార్యబృంది ఎప్పటికీ ఆసక్తి కలిగి ముందుకు సాగునట్లు దేవుడు తగిన స్ఫూర్తిని, ప్రేరణను, ఆశీర్వాదం అనుగ్రహించినట్లు తప్పక మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు కూడా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీకు ప్రార్థన మనవులు చెప్పండి, వెనకంజ వేయొద్దు. మీరు ప్రార్థనా పరులే, మీరు కూడా ఆయా స్థానిక సంఘాలు దైవజనులు ఉన్నారు, కాదంటలేదు. ఏదైనా మంచిదాన్ని మనం స్వీకరించాలి, చెడుదైతే దాన్ని నిరాకరించాలి. ప్రభు కొరకు మనము పాటుపడాలి. మనందరం కలిసి ఐకమత్యంతో ప్రభువులు ఎదుటకు దేవుడు కృపదయచేయగా ఆమేన్. చాలా వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. మరలా రేపు ప్రభు మనకు సమయం ఇచ్చే వరకు ఆయన కొరకు కనిపెట్టుకుందాం. గాడ్ బ్లెస్ యూ అండ్ గుడ్ నైట్. ఆమేన్.